రైతుల కోసం ప్రత్యేక డిస్కమ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. కానీ దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. సో దీని మీద ఈరోజు ఈఆర్సీ దగ్గర వాదనలు వినిపించడానికి పార్టీలన్నీ కూడా ఇవాళ హాజరయ్యాయి. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తర్వాత టీఆర్ఎస్ కవిత పార్టీ కావచ్చు, మిగతా అందరూ కూడా రైతు సంఘాలు కావచ్చు, ఎవరైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. మరి బీఆర్ఎస్ యొక్క వర్షన్ ఏంటి రైతు యొక్క ప్రత్యేక డిస్కంపై? శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. సో మీ స్టాండ్ ఏంటి? ఇది ఒక అసంబద్ధమైన ప్రతిపాదన. ఇవాళ పబ్లిక్ హియరింగ్కి సంబంధించి మా మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మేము ఇక్కడికి వచ్చాం. మా డెలిగేషన్ ఈఆర్సీ కమిషన్కి చైర్మన్ గారికి మా ప్రతిపాదన సమర్పించాం. మా వాదన వినిపిస్తూ ఉన్నారు మా నాయకులు. ప్రత్యేకించి ఏంటంటే ఈ డిస్కమ్ ఇప్పుడు అవసరం లేదు, ఈ ప్రతిపాదనని వెనుక తీసుకోమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు కావాల్సిందేంటి? ఎటువంటి అంతరాయం లేనటువంటి నాణ్యమైన విద్యుత్ కావాలా. కేసీఆర్ గారు 24 గంటల విద్యుత్ ఇచ్చి రాష్ట్రంలో రైతులను బ్రహ్మాండంగా వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేశారు. ఇవాళ ఉన్న డిస్కంలను మంచిగా పనిచేసుకుంటే సరిపోతుంది, కొత్త డిస్కంలు పెట్టాల్సిన అవసరం లేదు. రైతులకు మంచి విద్యుత్ కావాలి తప్పితే కొత్త కంపెనీలు అక్కర్లేదు. చాలా విషయాలు చెప్తా ఉన్నారు, మేము ఇంత 20% లాస్ అవుతా ఉన్నాము, మరొకటి. అల్టిమేట్లీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరంతరాయంగా విద్యుత్ వచ్చింది, రైతులు బాగుపడ్డారు. ఇవాళ కొత్త డిస్కమ్ అవసరం ఏముంది? ఇప్పుడు రైతులకు వేరే డిస్కమ్, గృహ అవసరాలకు వేరే డిస్కమ్, ఈ రకంగా కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి యొక్క జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఉంటే బాగుండేదేమో. కానీ నేను ఒకటే ఇవాళ అందుకని ఏం చెప్తున్నామంటే అనేక విషయాలకు సంబంధించి భవిష్యత్తులో రైతుల మీద బర్డెన్ మోపుతారేమో. మీటర్లు ఏర్పాటు చేయమని ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ దాని మీద రైతులకు అనేక సందేహాలు ఉన్నాయి. మెల్లమెల్లిగా ఈ ప్రాసెస్ కొనసాగుతుందేమో అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మీరు చేస్తున్నటువంటి పనిలో ఎఫిషియన్సీ పెంచుకోండి, కానీ కొత్త కంపెనీలు ఇప్పుడు అవసరం లేదనే విషయాన్ని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది, ఎందుకే వ్యతిరేకిస్తుంది. కేవలం కేసీఆర్కే పేరు రావాలి ఏదైనా ఉంటే అని బీఆర్ఎస్ చూస్తుంది అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. నేను ఏమంటున్నా అంటే కొత్త కంపెనీ పెడితే పేరు వస్తుందా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ 24 గంటల పేరుతోటి కరెంట్ అంటున్నారు తప్పితే కరెంట్ ఎన్ని గంటలు వస్తున్నది? గ్రామాల్లో ఎంత కరెంటు పోతున్నది? హైదరాబాద్లో ఎట్లా కరెంటు పోతుంది మనం చూడలేదా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెప్పపాటులో కూడా కరెంటు పోనంతగా ఉంటే ఇవాళ సిటీలో కూడా కరెంటు పోతూ ఉంది. ఆ రోజు మీ నాయకులే చాలామంది అన్నారు కదా 24 గంటల కరెంటు అవసరమా రైతులకు అని చెప్పేసి. ఇవాళ ఆలోచన విధానం ముందుకు తీసుకొస్తారు అనిపిస్తూ ఉంది. నేనేమంటున్నా, మొత్తం ఎంప్లాయీస్ని కొత్త డిస్కంలో 2000 మందిని ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. 550కి పైగా మండలాలు ఉన్నటువంటి యొక్క ఈ రాష్ట్రంలో మీరు యావరేజ్గా లైన్మెన్లో వాళ్ళ మిగతా ఆర్టిసన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మండలానికి ఒక 2 ఎంప్లాయీస్ కూడా లేకుండా ఎట్లా విద్యుత్ నియంత్రణ చేస్తారు? ఓ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ వచ్చినా, లైన్లలో ఇబ్బంది వచ్చినా ఇన్సఫిషియంట్ స్టాఫ్తో ఏ విధంగా పనిచేస్తారు? ప్లస్ మీరు దానికి ఏదో ఇచ్చినటువంటి ఒక క్యాపిటల్కు ఇప్పుడు ఉన్నటువంటి ఒక లాసెస్, ఆల్రెడీ ఉన్నటువంటి లాసెస్, తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, ఇవన్నీ చూస్తే ఈ యొక్క కొత్త డిస్కమ్ అనేది వయబుల్ కానేది అని అర్థమవుతా ఉంది. దేన్ని ఉద్దేశించి అంటే ప్రత్యేకంగా ఇప్పుడు దీనికి ఆదాయ వనరు ఉండదు, ఎందుకంటే రైతులకు మాత్రమే మీరు దీన్ని పరిమితం చేస్తే ఇది ఫ్రీ కరెంట్ ఇచ్చేది కాబట్టి పూర్తి స్థాయిలో సబ్సిడీ ఉంటుంది. దీంట్లో కొన్ని మిషన్ భగీరథ కనెక్షన్లు, తర్వాత కొన్ని ఎత్తిపోతల పథకాలను కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. అంటే అల్టిమేట్లీ భయం ఏంటంటే మెల్లమెల్లగా రైతులకు ఇచ్చే సబ్సిడీని ప్రత్యేకంగా భారంగా చూపించి రేపు పొద్దున కొత్తగా ఛార్జీలు వేస్తారేమో అన్న భయం రైతుల్లో నెలకొని ఉంది. దాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేశాం. అందుకని చెప్తున్నాం, ఈ సందిగ్ధత వద్దు. రైతు డిస్కమ్ అనే ప్రతిపాదన అనవసరమైనటువంటి మాట. ఉన్నటువంటి డిస్కంలను మంచిగా పనిచేయించి నిరంతరాయ విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్ ఇస్తే రైతులు బాగుపడతారు అనేది మా డిమాండ్.